వీటెన్ న్యూస్ కి స్వాగతం. పెంచిన గ్యాస్ రేట్ తగ్గించాలని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ పై శ్రీరామ నవమి శుభాకాంక్షలందరికీ తెలియజేస్తూ కానుకగా 50 రూపాయల గ్యాస్ రేట్ ఒక్కొక్క సిలిండర్ కి పెంచడం చాలా అన్యాయమని, వెంటనే పెంచిన గ్యాస్ రేట్ తగ్గించాలని కోరుతూ గ్యాస్ సిలిండర్లపై కర్రల ముట్టే తలపై పెట్టి నిరసన తెలిపారు. ఇక ఆ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లు సాంబమూర్తి నిరసన తెలియజేశారు. పెంచిన గ్యాస్ రేట్ అన్నీ తగ్గించాలి. పెంచిన గ్యాస్ రేట్ అన్నీ తగ్గించాలి. గ్యాస్ రేట్ తగ్గించిన పోరాడతాం. పెంచిన గ్యాస్ రేట్ అన్నీ తగ్గించాలి. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు గ్యాస్ వినియోగదారులతో కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో గత 2024 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు గ్యాస్ రేట్ విపరీతంగా 12 సార్లు పెంచారు. దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వచ్చిన తర్వాత మూడు సిలిండర్ల సంవత్సరానికి ఫ్రీగా ఇస్తామని చెప్పి ఒకవైపు ఈరోజు కేంద్రం నరేంద్ర మోడీ గారు నిన్న శ్రీరామనవమి కానుక మహిళలందరూ కూడా మహిళల కానుక ఈరోజు 50 రూపాయలు ఈ గ్యాస్ రేటు పెంచితే మరి ఎక్కడికి వస్తారని చెప్పి తెలుస్తుంది. ఒకవైపు నిత్యావసర వచ్చే రేటు ఆకాశానికి కంటే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో మళ్ళీ గ్యాస్ రేటు పెంచితే మరి సామాన్య ప్రజలు ఇబ్బంది పడరని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే ఇదే కాదు, ఇంకా పెట్రోలు డీజిల్ పెంచే రేట్లు కూడా పెంచే ఆలోచన కూడా ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈరోజు పెంచిన ఏదైతే గ్యాస్ రేట్ పెంచారో ఆ గ్యాస్ రేట్ తగ్గించాలి. అలాగే పెట్రోల్ డీజిల్ రేట్ తగ్గించే మా ఆలోచన నిర్మించుకోవాలి. ఈరోజు ఒక పక్క మహిళలందరూ కూడా కర్రలు పోయి ఉంటే మీకు అందరూ కళ్ళు పోతాయి, పోగొస్తుందని చెప్పి ఇంకోవైపు వాళ్ళ కాని రాకుండా పెద్ద ఎత్తున గ్యాస్ రేటు పెంచి ఈరోజు వినియోగదారుల దగ్గర ఈరోజు డబ్బులు దోచుకోవడం చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే పెంచిన ఈ గ్యాస్ రేటు తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ రేట్ను విరమించే విధంగా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వీటిపైన పునరాలోచించాలని చెప్పి ఈరోజు మేము కోరుతున్నాం.